ఏంటి సార్? ఈశ్వర్ టింబర్ డిపో ఓనర్ ఇల్లిదేనా? అవునండి. అప్పు అమ్మగారు మీరేనా? నేనే. కనిపించకుండా పోయిన తంగ మీ ఇంట్లో పనిచేసేదా? అయ్యో సార్, తను నాకు ఇంట్లో అన్ని పనులు చేసి పెడుతుంది గాని తను నేనెప్పుడూ పని మనిషిలా చూడలేదు. ఆమె గురించి కొన్ని సంఘటనలు మాకు తెలియాలి. లోపలికి రండి, లోపల కూర్చుని మాట్లాడుకుందాం. కూర్చోండి. ఈమె తను నా కూతురు రుక్మిణి. తన భర్త కొండపల్లిలో ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ తంగం మనిషి ఎలాంటిది? అదేంటంటే తను చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగింది. నాకింకో కూతుర్లాగా. ఏంటమ్మా, వాడితో ఆడుకోవటానికి వెళ్తావా? నీ పేరేంటి? తంగమణి. తంగమణి. మీ ఇల్లెక్కడా? అదిగో అక్కడ. ఓ, ఏమైనా తిన్నావా అమ్మా? ఇలారా, కాఫీ తాగుదు. అప్పు, అమ్మా. ఏంటమ్మా? నువ్వు అమ్మాయిని తీసుకురా. ఎందుకమ్మా? తినడానికి ఏమైనా ఇస్తాను. సరే. నిన్న అమ్మ పిలుస్తోంది. నాకొద్దు. తినడానికి ఏదో ఇస్తుందట. అలా చెప్తే ఎలాగా? నాతో రా, రమ్మంటున్నానుగా. నాకొద్దు. అరే రా. కంపెనీ క్యాంటీన్లో భోజనం చేసి నాలుక చేదైపోయింది. ఇప్పుడు ఇంటికొచ్చి భోజనం చేస్తుంటే ఏదో స్వర్గంలో ఉన్నట్టుంది. ఈ అమ్మాయిని తీసుకెళ్తే మీకు బాగా వండి పెడుతుందిగా. ఇప్పుడు ఇచ్చే జీతం సరిపోవట్లేదమ్మా. ఇంక్రిమెంట్ వచ్చిందనుకో, దీంతో పాటు పిల్లని తీసుకెళ్లిపోతాను. ఏమంటావు? అమ్మకు బాగా తెలుసు, క్వార్టర్స్ లో ఏదో సంతోషంగా ఉందాం అనుకుంటున్నావు. అక్కడ చాలా కష్టం ఉండలేవు. అయితే మిగతా వాళ్ళు ఎలా ఉంటున్నారు? అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉమ్మడి కుటుంబం వాళ్ళు. ఒక్క రూమ్ దొరికినా చాలు ఆ కుటుంబం నుంచి హ్యాపీగా బయటకొచ్చి బతకచ్చు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ దానికి ఏం లోటు? చక్కటి గాలి, మంచి వాతావరణం కదా, మంచి గాలి ఉంది. ఇంకా మందు కొట్టని కూరగాయలు కూడా దొరుకుతాయి. ఎంతకన్నా మించి ఇంకేం కావాలి చెప్పమ్మా? భర్త ఉండే చాటే భార్య కూడా ఉండాలి. అది ఏ నరకమైనా సరే. ఇన్నాళ్ళు ఎలాగే వెయిట్ చేసావు కదే, ఇంకొద్ది రోజులు వెయిట్ చేయి. నేను తీసుకెళ్తాను. మన కుటుంబానికి సరిపోయి ఒక మంచి ఇల్లు నేను వెతుకుతాను. ఇంక్రిమెంట్ రాగానే. అరే నమ్మకండి, ఇంతవరకు చెప్పినట్టు కాదు, ఈసారి ఖచ్చితంగా ఇంక్రిమెంట్ ఇస్తారు.
నువ్వేంట్రా ఇంకా ఏ ప్రశ్నలు అడగలేదు? అక్క చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది కదా బావా. ఎన్ని రోజులు ఒంటరిగా ఉంటుంది? అలా బుద్ధి చెలాగా చెప్పు తంగయ్యకి. అప్పుడే అనుకున్నాను ఆడోళ్ళిద్దరూ ఒకటైపోయారు. ఇదేరా ఆడవాళ్ళ గుణం అంటే. వీళ్ళు ఒకటయ్యారనుకో ఇంక మన పని అంతే. నా కడుపు అయ్యో, నిండుతుంది. మిమ్మల్ని భోజనం ఆపమని ఇంకా అనలేదండి. తిన్నాననుకో నన్ను హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి ఉంటుంది, జీర్ణం అవ్వలేదని. ఒక 2 గ్లాసులు పాయసం పోయి. అయ్యో, పాయసం మొత్తం మీరే ఈ తాగండి, అరటిపండు నేను కూడా తాగాలి. తీసుకెళ్ళమ్మా. సరే నువ్వు కూర్చుని ఈ ఆకులన్నీ తిను. అక్క, ఇలాంటప్పుడే కదా బావ తిన భోజనం నువ్వు తినగలవు. నువ్వు కూర్చొని తిను. అమ్మాయి నువ్వు కూడా వచ్చి కూర్చొని నేను వడ్డిస్తాను. నాకిప్పుడు వద్దమ్మా. భలే చెప్పారులేమా. వంటగదిలో కింద కూర్చుని కూరలు పాత్రలు చుట్టుగా పెట్టుకుని పోసుకుని తింటేనే తనకి తృప్తి అని ఊరికే తెలుసు కదా. పో, పో, దిష్టి పెట్టుకో. ఆ, ఊరగాయ పెట్టండి. తంగం కనిపించకుండా పోయినప్పటి నుంచి చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అది తేలే వరకు మేం మళ్ళీ వస్తూనే ఉంటాం. అది సరే, ఈ అప్పు మిల్లు ఎక్కడుందని చెప్పారు? ఆ గుణదల గుడి దగ్గర. ఎవరిని అడిగినా చెప్తారు. ఉమ్, నాకు తెలుసు సార్. ఉమ్, ఉమ్. చూడండి, మీరేం భయపడనక్కర్లేదు. కొత్త ఎస్ఐ కదా, అందుకే ఫార్మాలిటీగా వచ్చుంటాడు. కొన్ని రోజులు అయిపోగానే ఇవన్నీ సర్దుకుంటాయి. మీరేం భయపడకండి, నేనున్నాను కదా. అప్పు ఇప్పుడు ఏం చెప్తాడో తెలియడం లేదే దేవుడా. ఈ విషయంగా ఇంకా మనకి ఎన్నెన్ని సమస్యలు వస్తాయో ఏంటో. నువ్వెందుకే నన్ను అలా భయపడతావు? అయ్యో, ఇదిగో వస్తున్నానమ్మా. దేవుడా, అవును, నువ్వు ఇంకా వెళ్ళలేదా? ఎందుకు ఇక్కడికి వచ్చావు? అది నేను నీతో ఒకటి చెప్దామని ఇక్కడికి వచ్చాను. ఏంటో చెప్పు. అది ఏంటంటే అప్పు బాబు, ఉమ్, ఆ ఎద్దుల బండి వచ్చేసింది. రెడీగా ఉన్న దుంగలు ఇచ్చేయమంటారా? ఎవరొచ్చారు? ఆ జోసెఫ్ హంస వచ్చారు. వాళ్ళకి ఏది అవసరమో అది ఇచ్చేయండి. తర్వాత లెక్క బుక్ లో కరెక్ట్ గా రాసుకోండి. ఈసారి మాత్రం వాళ్ళకి రేట్ ఎక్కువ అని చెప్పేయండి. ఉమ్. ఓకే. నేను నీకొకటి చెప్దామని వచ్చాను. ఏంటో చెప్పమని చెప్పాను కదా. అది రహస్యంగానే చెప్పాలి. అదేంటి అంత రహస్యంగా మాట్లాడాలా? అదేంటంటే నాకు ఛ! అప్పు బాబు, ఏయ్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? వింటున్నాను కదా. బాబు మీకు ఇవ్వాల్సిన డబ్బు గురించి నాదన్ సారు మీకు ఇవ్వమని చెప్పారు. ఒక్క నిమిషం ఆగు. దీంట్లో అన్ని డీటెయిల్స్ గా ఉంది. నెమ్మదిగా కూర్చుని చూసుకోండి. నేను ఇప్పుడు వచ్చేస్తా. అయితే తంగా సరే.